ఆ, ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ఆ, ఈ దినాల్లో చాలామంది వాక్యాన్ని ఇతరులకి షేర్ చేసే బిజీలో ఉన్నారు తప్పితే వారి జీవితాలకి అన్వయించుకునే పనిలో మాత్రం వారు లేరంట. అనుదిన వాక్య ధ్యానం అని చెప్పి చాలామంది పాస్టర్లు పంపిస్తున్నారు. విశ్వాసులు కూడా ప్రతిరోజు వాట్సాప్ గ్రూపుల్లో పంపిస్తూ ఉంటారు. పంపించడంలో తప్పు లేదు, కానీ ఆ పంపించడం మన ఆధ్యాత్మిక జీవితానికి, పరిపక్వత చెందిన జీవితానికి అది ఒక సూచనగా ఉండడం ఉన్నది అన్నది అది మాత్రం అది తప్పుడు భావన. మనం ఇతరులకి షేర్ చేయడంలో తప్పు లేదు, కానీ మనం ఆత్మీయంగా నేను పరిపక్వత చెందాను అనే దానికి అది మాత్రం సూచన కాదు. అలాగే మనం అనుదిన వాక్య ధ్యానం అనేదాన్ని ఎంత ఎక్కువ మందికి పంపిస్తే పరలోకంలో మనకు సీటు ఖాయం అనుకునేది కూడా అది భ్రమే. సో చాలామంది దైవజనులు వాక్యాన్ని అనుదిన వాక్య ధ్యానం అనే కోణంలో చూడండి. ఒక దైవజనుడు ఏమని చెప్పారంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఇది ఏ రోజు వాక్యాన్ని వాడుకున్నాడంటే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రోజున ఈ వాక్యం ఆయనకు బాగా దొరికింది. అదే దైవజనుడు ఆగస్టు 15 రోజున నిజమైన స్వాతంత్రం ఎక్కడుందంట, క్రీస్తులో ఉంది అనే వాక్యాన్ని ఎత్తిపట్టేసి అందరికీ షేర్ చేశాడు. బాధాకరం విషయం ఏంటంటే, పాస్టర్లే విశ్వాసులని ఎంకరేజ్ చేస్తున్నారు. వాగ్దానం, అనుదిన వాగ్దానం బైబిల్లో ఎక్కడైనా ఒక రెఫరెన్స్ చూపిస్తారా? మీరు అనుదిన వాగ్దానం మీ విశ్వాసులకు పంపించండి. మీరు అనుదిన వాగ్దానం కనుక మీరు మీ జీవితంలో కలిగి ఉన్నట్లయితే బహుగా మీరు ఫలించి క్రీస్తు స్వరూపంలోకి మీరు మలచబడతారనే వాక్యం ఎక్కడా బైబిల్లో లేదు ప్రియులారా. చాలామంది అబద్ధ బోధకులు సంఘముల్లో, సమాజంలో, సంఘాలలో బయలుదేరారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మిమ్మల్ని అన్నం తినకుండా మీకు ఆకలితో ఉన్నప్పుడు మీకు గాలితో నింపుతున్నారు. సో ఆ వాక్యం ఒకటి మనం చదవంగానే అమ్మయ్య నా జీవితానికి ఈ రోజుకి కావాల్సిన వాక్యం వచ్చేసింది, అవును ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ అని గ్రూపుల్లో పెట్టేస్తూ ఉంటాం ప్రతిరోజు. సో కాల్డ్ పెద్ద వాళ్ళు కూడా మంచి సూటు బూట్ వేసుకొని ఎంతో వేల మంది చర్చికి ఆ సంఘానికి వచ్చే సంఘ కాపర్లు కూడా ఏం చేస్తున్నారంటే, అనుదిన దేవుని వాగ్దానం అనేది బైబిల్లో లేదు. దయచేసి మనం ఇప్పుడిప్పుడే కొద్దిగా సంఘంగా ఎదుగుతున్నాము. మనము తప్పుడు దోవలోకి వెళ్ళొద్దు, తప్పుడు బోధల్లోకి, అలాగే అనవసరమైన వాటిలోకి వెళ్ళొద్దు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒకసారి యెహోషువ గ్రంథం తీద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం అందరం తీద్దాం. మనం వర్ధిల్లాలంటే, మనం దీవించబడాలంటే అనుదిన వాగ్దానం పంపిస్తే సరిపోదు. ఏం చేయాలో చెప్తున్నాడు. దేవుడు తనంతటా తానే యెహోషువతో ఈ మాట చెప్తున్నాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. ఇక్కడ చూడండి, ఒక కండిషనల్ క్లాజ్ ఉంది. ఏం చెప్తున్నాడు? నువ్వు రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటానికంట మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి. రెండోది, దివారాత్రము ధ్యానించాలి. అట్లా చేసిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. నువ్వు మంచివాడిగా ప్రవర్తించాలంటే దివారాత్రం వాక్యాన్ని ధ్యానించాలి, దాని ప్రకారం చేయటానికి జాగ్రత్త పడాలి. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే నీ మార్గములు వర్ధిల్లడం అంటే ఏంటి? ప్రాస్పర్ అంటే నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉంటాడు.
నువ్వు తీసుకునే నిర్ణయాల్లో దేవుని హస్తం ఉంటుంది. నువ్వు చేసుకునే ప్రతి పనుల్లో కూడా, నీ రాకపోకల్లో కూడా దేవుడు ఆయన తోడుగా ఉండి నడిపిస్తాడు. ఎప్పుడు? ఒక కండిషన్ పెట్టాడు దేవుడు, మీరు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను. ఇది చేయకుండా అనుదిన వాగ్దానము అని ఒక వాక్యాన్ని విశ్లేషించినట్లయితే మనము విశ్వాసులని, సంఘాన్ని ఏం చేస్తున్నామంటే ఒక తప్పుడు దోవలోకి తీసుకెళ్తున్నామనేది మీరు గ్రహించండి ప్రియులారా. దయచేసి ఎవరైనా అలా ఫార్వర్డ్ చేస్తున్నట్లయితే వచ్చినవి వాటిని కానీ ఈ షేర్ చాట్లలో వీటిలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళంత భక్తిపరులు కాదు. వాళ్ళు ఆ రోజు వాళ్ళకి వ్యూస్ ఎక్కువ రావడానికి, సోషల్ మీడియాలో మాకు బహుగా వాళ్ళు ఫేమస్ అవడానికి ఏం చేస్తున్నారంటే లేనిపోని ఎక్కడ లేని ఫొటోస్ అన్నీ తీసుకొచ్చి పెట్టి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈరోజు వచ్చిన వాక్యం ఏముంది? ఒక పాప బొమ్మ పెట్టారు, నీ ధైర్యమును విడిచిపెట్టకు అని ఒకటి ఉంది. అంతేనా? చాలా. ఇంకా ధైర్యాన్ని విడిచిపెట్టకు అనే మాట పెట్టేసేసి దాని వెనకాల ముందు ఉన్న వాక్యాన్ని గనక మనము సరిగ్గా ధ్యానించకుండా, చదవకుండా ఒక్కదాన్నే తీసుకున్నట్లయితే అది లాటరీ అవుతుంది తప్పితే దేవుని వాక్యం అవుతుంది. ప్లీజ్ ప్రియరా, అది మనల్ని ఎంతో అబద్ధములోనూ మోసములోనూ అపవాది మనల్ని తీసుకెళ్తున్నాడు. చేయాల్సింది చేయకుండా మనము అందరికీ ఫార్వర్డ్ చేస్తే మనం పరిపక్వత చెందిన విశ్వాసులకి సూచన కాదు. ప్లీజ్. ఓకే, ఇప్పుడు మరి ఈ వచనాలని ఇలా ఫార్వర్డ్ చేయటంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చెప్పాను కదా, వాళ్ళు ఫేమస్ అవటం, వాళ్ళు మరింతగా భక్తిపరులు అవటం. సోకాల్డ్ ఫేమస్గా ఉన్న పెద్ద పెద్ద చర్చెస్లో ఉన్న యూట్యూబర్ ప్రీచర్స్ ఏం చేస్తున్నారంటే, ఎందుకు అలా పెడుతున్నారంటే వాళ్ళ వ్యూయింగ్ రేట్షిప్ పెరిగి వాళ్ళకి గూగుల్ వాడి దగ్గర నుంచి ఏమొస్తాయి? కాసులు వస్తాయి. బాగా ఎంత ఎక్కువ మంది చూస్తే అంత డబ్బులు వాళ్ళకి పడతా ఉంటాయి. సో అందుకని ప్రతిరోజు వాళ్ళ పిల్లల చేత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇళ్లలో జరిగే సంఘటనలు కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ పిల్లల బర్త్డేలు, వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఆ టూర్కి వెళ్ళారు, ఈ టూర్కి వెళ్ళారని చెప్పి వాటిని కూడా ఏం చేస్తున్నారు? యూట్యూబ్లో పెట్టి వ్యూయింగ్ రేట్షిప్ పెంచుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. సో ఇది వాళ్ళ యొక్క ప్రథమ రహస్యమైన ఉద్దేశం, డబ్బులు సంపాదించుకోవడం కోసం. సో వాళ్ళు వెంపడ మీరు వెళ్ళొద్దని చెప్పి ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. సో మనం చదువుతున్న ఈ బైబిల్ని మీలో మనలో కొంతమంది కొద్దిగా ఇప్పుడే దేవుని తెలుసుకుంటూ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న వారు ఉన్నారు. వారి కోసం నేను ఏం చెప్తున్నానంటే, ఈ బైబిల్ అనేది ఇలా వాక్యము రూపంలో, అధ్యాయాల రూపంలో, వచనాల రూపంలో మొట్టమొదటిగా అలా రాయబడలేదు. బైబిల్ అనేది ఫస్ట్ ఎవరైతే గ్రంథకర్తలు, ఆథర్స్ ఎవరైతే రాశారో దాన్ని ఒక అధ్యాయంగా, ఒక వచనంగా అలా పుస్తకాన్ని రాయలే. వాళ్ళు రాసిన గ్రంథాన్ని అలా రాయలేదు. మన సౌలభ్యం కోసం నేను మీకు పలానా కీర్తన 23వ కీర్తన 2వ వచనం తీయండి అని చెప్పటం కోసం మీరు వెంటనే ఏం చేస్తారు? ఆ పుస్తకం దగ్గరికి, ఆ అధ్యాయం దగ్గరికి, ఆ వచనం దగ్గరికి వెళ్ళిపోవడం కోసం ఏం చేశారంటే కొంతమంది వేదాంత పండితులు 1448వ సంవత్సరంలో నాతన్ అనే ఒక జూయిష్ రబ్బీ ఏం చేశాడంటే మొట్టమొదటిగా పాత నిబంధనల్ని వచనాలుగా విడదీశాడు. అలాగే 1200 నుంచి 1382 మధ్యలో స్టీఫెన్ లాంగ్టన్ అనే దైవజనుడు ఏం చేశాడంటే మొట్టమొదటిగా ఆయన అధ్యాయాలుగా విడగొట్టాడు. సో అధ్యాయాల తర్వాత వచనాలుగా జూయిష్ రబ్బీ విడగొడితే 1551లో రాబర్ట్ ఐన్స్టీన్ అనే ఆయన ఏం చేశాడంటే, ఈయన ఒక ప్రింటర్ అంట, ఈయన ఏం చేశాడంటే క్రొత్త నిబంధనని వచనాలుగా విభజించి తర్వాత 1553లో మొత్తం పాత నిబంధనని, కొత్త నిబంధనని వచనాలుగా విడదీసి ఏం చేశాడంటే ఒక సంపూర్ణ బైబిల్గా చేసి ఈరోజు వివిధ భాషల్లో తర్జుమా చేసి మన చేతుల్లోకి వచ్చింది. సో ఇప్పుడు మనం బైబిల్ చదివిన ప్రతిసారి ఎలా చదవాలంటే అది కంటిన్యూగా చదవాలి. ఒక పుస్తకం చదువుతున్నారు, ఒక గ్రంథం చదువుతున్నారు, మత్తయి సువార్త చదువుతున్నారు అనుకుందాం. 1వ అధ్యాయం చదువుతూ వస్తున్నప్పుడు 2వ అధ్యాయానికి ఏదో లింకు 1వ అధ్యాయంలో ఉంటుంది. అలా లింకు ఏదో మీరు అర్థం చేసుకున్నప్పుడే 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడో ఆ గ్రంథకర్త రాసింది ఏంటో మీకు అప్పుడు అర్థమవుతుంది. సో అలా 1వ అధ్యాయం చదవకుండా 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోయారనుకోండి, మీకు ఏమవుతుంది? కొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది. సో అందుకనే మీరు ఇది గుర్తుపెట్టుకోండి, వాక్యం అనేది మొట్టమొదటిగా అధ్యాయాల రూపంలో, వచనాల రూపంలో రాయలేదు, ఒక లెటర్ లాగా లేదంటే ఒక గ్రంథం లాగా రాశారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 కొరింథీయులు రాసిన పత్రిక మొన్న వారం కాకుండా అంతకుముందు వారం మనం చూసాం. 2వ అధ్యాయం మొత్తాన్ని చూసాం.
చివరి 14, 15, 16 వచనాలు చూసుకున్న తర్వాత మనం 3వ అధ్యాయంలోకి వెళ్తాం. ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15 వచనాల్లో మనం ఒకసారి నేను చదువుతున్నాను, నన్ను వెంబడించండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు, ఇక్కడ ఒక మనుషుడు కనబడుతున్నాడు, చదువుతున్నాను. దేవుని ఆత్మ విషయములను అంగీకరింపుడంట. మనం అంతకుముందు వారం కూడా చూసాం, మరలా దీన్ని కంటిన్యూ చేసి తర్వాత 3వ వ్యక్తిని మనం చూడబోతున్నాం ఈరోజు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఏం చేస్తాడంట, ఇతను ఏం చేయడంట, దేవుని ఆత్మ విషయాలని అంగీకరించాడు. రెండోది, అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగను గనక అతడు వాటిని గ్రహింపచాలడు. సో ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అంటే ఎవరు? ఎవరైతే యేసు ప్రభు వారిని ఎరగలేదో, దేవుణ్ణి ఎరగకుండా ఇతర మతాలకు చెందినవారు, నామకార్థ క్రైస్తవంలో ఉన్నవారు కూడా, క్రైస్తవ కుటుంబంలో పుట్టి దేవుని ఎరగని వారు కూడా, వీళ్ళందరూ ప్రకృతి సంబంధమైన మనుషులు, న్యాచురల్ మ్యాన్ అంటారు. వీళ్ళేంటంటే వీళ్ళకి ఏం తెలీదు, దేవుని ఆత్మ విషయాలు వీళ్ళకి అంగీకరించవరు, వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి వెర్రితనంగా ఉంటుంది. అలాగే వీళ్ళు ఏమి గ్రహించలేరంట. ఇప్పుడు ఒక వ్యక్తిని అన్యజనుడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టామనుకోండి, ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా రక్షణ పొందని వారు, మీ బంధువులు ఎవరైనా వారు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నేను చెప్తున్న ఈ మాటలన్నీ వారు చెప్పారనుకో, వాళ్ళకి అర్థం కావు. సో అందుకని వాటిని గ్రహించలేడు. సో ఇది ప్రకృతి సంబంధమైన వ్యక్తి అనమాట. రెండో వ్యక్తి చెప్తున్నాడు చూడండి, 15 వచనం. ఆత్మ సంబంధమైన వాడు ఏం చేస్తాడంట, అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ఇక్కడ మొట్టమొదటి ప్రకృతి సంబంధమైన మనుషుడు ఏం చేస్తాడంటే, ఇతను ఎవరంటే ఇతనిలో దేవుని ఆత్మ ఉండదు, ఇతడు రక్షింపబడలేదు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తి ఏం చేస్తాడంటే ఇతనిలో దేవుని ఆత్మ ఉంటుంది, ఇతడు తిరిగి జన్మించిన వ్యక్తిగా, రక్షించబడిన వ్యక్తిగా ఉండి ఇతను ఏం చేస్తాడంటే అన్నిటినీ వివేచిస్తూ ఉంటాడు. అన్నిటిని వివేచించడం ఏంటంటే, ఇది నా దేవుని దృష్టికి యోగ్యమైనదా కాదా, ఇది నా ఆత్మీయతకు పరిపక్వత చెందించడానికి ఈ పని నాకు దోహదకారంగా ఉంటుందా లేదా, లేదంటే పలానా చోటుకి వెళితే నా పరిశుద్ధతలో నేను ఎక్కడైనా దిగజారిన స్థితిలోనికి వెళ్తానా లేదని ఏం చేస్తాడు, ప్రతిదానిని బేరీజ్ వేసుకుంటా ఉంటాడు, వివేచిస్తూ ఉంటాడనమాట. అలాగే చూడండి, అతడు ఎవరి చేతనైనా వివేచింపబడాడు. ఎవరు ఇతను అర్థం చేసుకోలేరు, ఏంటి ఇలా చేస్తున్నాడు అతనికి అర్థం కాదు. కానీ ఇతడుకు దేవునికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని బట్టి ఏం చేస్తూ ఉంటాడంటే ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదని ఇతను మైండ్లో, మనసులో ఏం చేస్తూ ఉంటాడు, వివేచిస్తూ ఉంటాడు. అరే నేను చేయదగినవేంటి చేయకూడదనేవేంటి అనేది ఈ ఆత్మ సంబంధమైన వ్యక్తి, తిరిగి జన్మించిన, మారు మనసు పొంది దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్న, దేవుని ఆత్మచేత నింపబడిన ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే అన్నిటినీ వివేచిస్తూ ఉంటాడు. అలాగే 16 వచనం చూడండి, ప్రభు మనసుని ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు, మనమైతే క్రీస్తు మనసును కలిగిన వారు. సో ఆత్మచేత నడిపించబడే వ్యక్తి, ఆత్మ సంబంధమైన వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుని మనస్సును కలిగి ఉంటాడు, క్రీస్తు మనస్సును కలిగి ఉంటాడు. క్రీస్తు మనస్సు ఏముంటుంది, క్రీస్తు మనసు ఎటువంటిదండి, క్రీస్తు మనసు అందరినీ క్షమించేదిగా ఉంటుంది, క్రీస్తు మనసు అందరినీ ప్రేమించేదిగా ఉంటుంది, క్రీస్తు మనసు అందరినీ సహించేదిగా ఉంటుంది. సో ఇటువంటి మనస్సు ఆత్మ సంబంధమైన వ్యక్తి కలిగి ఉంటాడు. మీరు అన్యజనులకు వెళ్ళి చూడండి, ఎవరైనా వారి పట్ల ఒక తప్పు చేశారనుకోండి, ఏదో చేయకూడని హాని వారి జీవితంలో జరిగిందనుకోండి ఎవరైనా, అప్పుడు ఏం చేస్తారు, ఆ వ్యక్తిని జీవితకాలం ద్వేషిస్తూనే ఉంటారు, జీవితకాలం వారి ఎడల కోపం కలిగి ఉంటారు, వారిని ప్రేమించే తత్వం వారిలో ఉండదు. కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తి, తిరిగి జన్మించిన వ్యక్తి అయితే ఏం చేస్తూ ఉంటాడంట, వారిని ప్రేమిస్తాడు, వారిని వెంటనే క్షమిస్తాడు. ఎందుకు, మనం కూడా ఒకప్పుడు పాపులమే, నేను కూడా ఒకప్పుడు దేవునికి నేను వ్యతిరేకమైన క్రియలు చేసి నేను దేవుని చేత క్షమించబడ్డాను. కాబట్టి ఇప్పుడు ఎవరైనా నన్ను ఒకవేళ హింసించినా, ఎవరైనా నాకు కోపం తెప్పించినా, ఎవరైనా నాకు బాధ కలిగించినా తిరిగి నేను వారిని ప్రేమించగలిగిన స్థితిలోకి మనము ఉండగలిగిన వారే నిజమైన ఆత్మ సంబంధమైన వ్యక్తి అని ఇక్కడ ఈయన చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఎలా ఉంటారంటే పరిపక్వత చెందిన వ్యక్తులుగా ఉంటారు. అన్నిటినీ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఉన్నతమైన కోణంలో ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు ఒకవేళ ఒక వ్యక్తి వచ్చి పలానా దూషించారనుకోండి, వెంటనే పరిపక్వత కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు, నవ్వి పక్కకి వెళ్ళిపోతాడు, దూషణకు ప్రతిదూషణ చేయరు. అలాగే వాళ్ళు మనల్ని కొట్టినా మనం ఏం చేస్తాం, యేసు ప్రభు వారు చెప్పినట్టుగా ఒక చెంప మీద కొడితే ఏం చేయాలి, రెండో చెంప చూపించమని యేసు ప్రభు వారు చెప్పిన మాటని మహాత్మా గాంధీ వాడారు.
యేసుప్రభు వారు చెప్పింది అది. గాంధీ గారు మొట్టమొదటి ఆయన చెప్పలే. యేసుప్రభు వారు ఒకవేళ ఎవరైనా వచ్చి మీ ఒక చెంప మీద కొడితే మీరు ఇంకో చెంపను చూపించండి, ఒకవేళ వచ్చి వస్త్రాన్ని అడిగితే మీకున్న 2 వస్త్రాలను కూడా ఇచ్చేయమని చెప్పాడు. ఒకవేళ 1 మైలు రమ్మని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే 2 మైళ్ళ దూరం వెళ్ళమని యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో శిష్యులకి బోధించడం మనం చూస్తాం. సో పరిపక్వత చెందిన వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళు అన్నిటినీ అర్థం చేసుకుంటారు, అన్నిటినీ వివేచిస్తూ ఉంటారు. అలాగే వీరు రక్షణ పొంది దేవుని ఆత్మ కలిగి దేవుని మనస్సును, క్రీస్తు మనస్సును కలిగి లోకంలో ఏం చేస్తారంటే తిరుగుతూ ఉంటారు. చూడండి ఒకసారి యూదా పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. యూదా పత్రిక ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది, రెవల్యూషన్కి ముందు ఉంటుంది. యూదా పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ప్రకృతి సంబంధులను భేదములను కలుగు చేయుచున్నారు. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, కనికరం కొరకు కనిపెట్టుచు కాచుకొని ఉన్నాడు. చూడండి, ప్రకృతి సంబంధులు అని 19వ వచనం. మళ్ళీ ఇక్కడ కూడా ఈ దైవజనుడు యూదా రాసిన పత్రిక దైవజనుడు ఏమంటాడంటే ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలగ చేయుచున్నారు. అంటే వారిలో ఏముండదంట? ప్రకృతి సంబంధంలో దేవుని ఆత్మ వారిలో ఉండదు. అయితే ప్రియులారా అంటున్నాడు, అంటే దేవుని ఆత్మ కలిగిన మీరు ఏం చేయాలంటే విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండాలి. సో పరిపక్వత కలిగిన వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళు ఆత్మలో ప్రార్థన చేస్తూ దేవుని ప్రేమలో నిలిచినట్లు వాళ్ళు ఏం చేస్తారంటే కాచి ఉంటారు. ఎప్పుడెప్పుడు దేవుని ప్రేమను మనం బయలుపరచాలి అని వీళ్ళు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ ఉంటారనమాట, వీళ్ళు కనిపెడుతూ ఉంటారు. సో పరిపక్వత కలిగిన వారు దేవుని ప్రేమను ప్రతిబింబించేవారుగా ఉంటారు, దేవుని యొక్క క్షమాగుణాన్ని వాళ్ళు ప్రతిబింబించేవారుగా ఉంటారు, దేవుని యొక్క దయను, దేవుని యొక్క కనికరాన్ని ఇతరుల పట్ల మనం ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇతరులు మనము అసలు అనర్హులం, దేవుని కృపను పొందుకోవడానికి, ఈ రక్షణ పొందుకోవడానికి మనం అర్హులమేనా? కాదు. అటువంటి అనర్హులైన మనల్ని దేవుడు తన కృపచేత ప్రేమించే రక్షణ దయచేస్తే మనము కూడా మనకి హాని కలిగిస్తున్న వారు, లేదంటే వారు అనర్హులుగా ఉన్న వారిని కూడా మనం ఏం చేయాలంటే వారిని ప్రేమించదగిన అర్హులుగా మనము వారిని ఎంచుకొని వారిని ప్రేమించే స్థితిలోకి, అటువంటి స్థాయిలోకి మనం దిగజారాలి తప్పితే వారిని తృణీకరించి వారిని హీనంగా మనం ఎప్పుడూ చూడకూడదు. సో పరిపక్వత కలిగిన వారు ఇలా చేస్తూ ఉంటారనమాట. సో పరిపక్వత లేని వారు చేసే రీతిగా మనం అట్లా ఉండకూడదు. సో ఇప్పుడు మళ్ళీ వెనకొద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం చివరి భాగం తర్వాత ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వద్దాం. ఒక్క నిమిషం. ఇప్పుడు 3వ అధ్యాయంలో 1వ వచనం చదువుతున్నాను నేను. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. ఎందుకంట శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. ఇక్కడ ఇంకో 3వ వ్యక్తి కనబడుతున్నాడు. ఫస్ట్ ఏమో ప్రకృతి సంబంధమైన మనిషి, అంటే న్యాచురల్ మ్యాన్. ఎవరు న్యాచురల్ మ్యాన్ అంటే ఎవరు? దేవుణ్ణి ఎరగని వారు, రక్షణని పొందని వారు, దేవుని ఆత్మ లేనివారు. 2వ వ్యక్తి ఎవరు చూసాం 15వ వచనంలో 2వ అధ్యాయంలో? ఆత్మ సంబంధమైన వాడు, అంటే స్పిరిచువల్ మ్యాన్. ఇతడు దేవుని ఆత్మ కలిగిన వాడు, రక్షణ పొందినవాడు, దేవుని ప్రేమ చేత నింపబడినవాడు, దేవుని మనస్సు కలిగినవాడు. ఇప్పుడు 3వ వ్యక్తిని ఎవరు చెప్తున్నాడంటే నేను మీతో ఆత్మ సంబంధం లేవనుకొని మీతో మాట్లాడాలనుకున్నాను, కానీ మీతో మాట్లాడలేకపోయాను. ఎందుకంటే మీరు ఇంకా శరీర సంబంధులైన మనుషులుగా ఉన్నారు మీరు. ఇప్పుడు 3వ వ్యక్తి కనబడుతున్నాడు. దేవుడంట పరలోకం నుంచి గనక భూమి మీద తొంగి చూస్తే 3 రకాలైన వ్యక్తులు కనబడతారు. ఇగో ఇక్కడ మనం చదివాం కదా, ఒకటి న్యాచురల్ మ్యాన్, 2వది స్పిరిచువల్ మ్యాన్, 3వది కార్నల్ మ్యాన్. అంటే ఈ కార్నల్ మ్యాన్ ఎవరో నేను చెప్తాను, ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు 1వ వ్యక్తి అందరికి తెలుసు, 2వ వ్యక్తి అందరికి తెలుసు. ఈ 3వ వ్యక్తి ఎవరబ్బా? ఎక్కడి నుంచి వస్తాడంటే ఎక్కడి నుంచి వస్తాడు? మనలో నుంచే వస్తాడు. ఈ న్యాచురల్ మ్యాన్ అంటే కార్నల్ మ్యాన్ అనే వ్యక్తి, ఈ యొక్క వ్యక్తి ఎవరు వస్తారంటే పరిపక్వత లేని వ్యక్తి. పరిపక్వత లేని వ్యక్తి అంటే
ఇతడు విశ్వాసే, రక్షణ పొందాడు, దేవుని ఆత్మ ఉంటుంది, కానీ సగం కాలేమో చర్చిలో, ఇంకో కాలు ఎక్కడ? లోకంలో ఉంటుంది. ఇట్లా రెండు రకాల ద్వంద్వ రీతిగా స్వభావం కలిగిన వ్యక్తిని ఏమంటారంటే పరిపక్వత లేని వ్యక్తి అంటారు, లేదంటే కార్నల్ మ్యాన్ అంటారు. కార్నల్ మ్యాన్ అంటే ఏంటంటే ఇతడు దేవుని ఆత్మ ఉంటుంది, రక్షణ పొందుతాడు, కానీ ఎక్కువగా అధిక శాతం ఏం చేస్తాడంటే లోక సంబంధమైన విషయాల మీద ఆలోచన కలిగి లోకస్తుల్లాగా బిహేవ్ చేస్తూ వారి ఎడల తప్పు చేసినా ఇతడు క్షమించబడ్డా దేవుని చేత ఇతన్ని ఎవరైనా దూషిస్తే మరలా దూషణకు ప్రతిదూషణ చేస్తూ ఉంటాడు, వారి పట్ల కక్షను పెట్టుకుంటాడు, వారిని ద్వేషిస్తూ ఉంటాడు, వారి మీద అసూయ పడతా ఉంటాడు. సో ఇది మూడో వ్యక్తి ఎవరంటే శరీర సంబంధులైన మనిషి, కార్నల్ మ్యాన్ అంటారు. సో ఈ కార్నల్ మ్యాన్ గురించి ఒకసారి మనం చూద్దాం. ఇతను ఏమంటాడంటే ఈ దైవజనుడు, రక్షణ పొందినంత మాత్రాన మీరు పరిపక్వత చెందినవారు కాదు. అట్ ద సేమ్ టైం బోర్న్ అగైన్ బట్ స్టిల్ ఇన్ డైపర్స్. తిరిగి జన్మించారు, బట్ స్టిల్ దే ఆర్ ఇన్ డైపర్స్. మీరు పిల్లల్ని చూస్తారు కదా, వారికి ఎప్పుడు వరకు డైపర్లు వేస్తారు? వాళ్ళకి ఆ అలవాటు పోయేదాకా, నడకొచ్చేదాకా డైపర్లు వేస్తారు. కానీ ఈ పరిపక్వత లేని విశ్వాసులు ఏం చేస్తున్నారంటే ఇంకా వాళ్ళు డైపర్లు వేసుకుని తిరుగుతున్నారంట. ఎందుకు? ఇంకా పరిపక్వత రాలేదు వాళ్ళకి. సో వాళ్ళు ఏజ్ ఎదిగే కొద్దీ మనం పిల్లలకి ఆహార పరిస్థితులను మారుస్తాం, ఆహారాన్ని పెట్టేదాన్ని మారుస్తాం, వాళ్ళకి వేసే వస్త్రాలను మారుస్తాం. కానీ ఇంకా వారు పరిపక్వత లేని వ్యక్తులుగా ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏం చేయాలి? మళ్ళా పాలే తాగించాలి, మళ్ళా డైపర్లే వేయాలి. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటో మనం చూద్దాం. ఈ పరిపక్వత లేని విశ్వాసులుగా, ఈ శరీర సంబంధులుగా ఉన్న మనుషులతో ఏమంటున్నాడంటే మీరు ఇంకా క్రీస్తునందు పసిబిడ్డలే అని అంటున్నాడు. చూడండి మొదటి వచనంలో, మీతో మాట్లాడవలసి వచ్చింది. అప్పటిలో రెండవ వచనం, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా? చూడండి. సో పరిపక్వత చెందని విశ్వాసులు ఏం చేస్తారంటే వాళ్ళల్లో కలహం ఉంటుందంట, అసూయ ఉంటుందంట, వారు ఇంకా చిన్నపిల్లల వలె బిహేవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేనేం చేయాల్సి వచ్చిందంటే మీతో చిన్నపిల్లలాగా నీతో మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది, చిన్నపిల్లలకు పెట్టినట్టుగానే మళ్ళీ పాలు ఇవ్వాల్సి వస్తుంది. చిన్నపిల్లలు చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, వారికి చాక్లెట్ ఇవ్వకపోయినా బిస్కెట్లు ఇవ్వకపోయినా ఏం చేస్తూ ఉంటారు? అలుగుతూ ఉంటారు, అసూయ పడుతూ ఉంటారు. ఒకరికి చాక్లెట్ ఇచ్చి ఇంకొకరికి చాక్లెట్ ఇవ్వకపోతే అసూయ పడుతూ ఉంటారు. అలా అదే రాస్తున్నారు చూడండి, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనుచున్నారు. సో శరీర సంబంధికి ఉండే గుణ లక్షణాలు ఇక్కడ చెప్తున్నాడు. మొట్టమొదటేమో ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఎలా ఉంటాడో చెప్పాడు, రెండోదేమో ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎలా ఉంటాడో చెప్పాడు. ఇప్పుడు శరీర సంబంధి ఎవరండోయ్? రక్షణ పొందుతాడు, దేవుని ఆత్మ కలిగి ఉంటాడు, కానీ ఇంకా లోకపు ఆలోచనలు కలిగి ఉండి లోకరీతిగా ప్రవర్తిస్తూ ఉంటాడు, పరిపక్వత లేని వ్యక్తిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఈ వ్యక్తిలో ఉండే గుణ లక్షణాలు చెప్తున్నాడు. ఏంటంటే ఇంకా అసూయ అనేది కనబడతా ఉంటుందంట, ఇంకా కలహములు కనబడతా ఉంటాయి, అలాగే ఇంకా పరిపక్వత లేని పసిపిడ్డల వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కొట్లాడుతూ ఉంటారు. తర్వాత రాస్తున్నారు చూడండి 4వ వచనంలో, ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అంటే ఈ సంఘంలో ఏం జరుగుతుందో ఆ పరిస్థితిని వివరిస్తున్నాడు. ఆ విశ్వాసుల మధ్యలో ఉన్న భేదాభిప్రాయాలని, విభిన్నమైన మనస్తత్వాన్ని పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే చెప్తూ వారిని సరిచేస్తూ వస్తున్నాడు. సరిచేస్తున్నాడు అన్నప్పుడు నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. ఏంటంటే లోకమందంతటా ప్రతి ఆదివారం ఒక దైవజనుడు సంఘములో నిలబడి అక్కడ కూడి వచ్చిన సంఘములో ఉన్న వ్యక్తుల్ని సరిచేయడానికి వాక్యాన్ని ఎత్తి ఆ వాక్యపు వెలుగులో వారి జీవితాలతో మాట్లాడుతూ ఉంటారు. ఇది ఏ ఇతర మతాలలో ఇటువంటి దీని ఏమంటారంటే వాక్యంతో కూడిన దిద్దుబాటు అనేది మరి ఏ మత గ్రంథాల్లో ఉండదు ప్రియులారా. చూడండి, మనల్ని నిజమైన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మనం తప్పు చేస్తున్నప్పుడు మనల్ని సరిచేస్తూ ఉంటారు.
మనం సరిదిద్దుతూ ఉంటారు. అలాగే దేవుడు ఏం చేశాడంటే, నా బిడ్డలు నా పోలికలోనికి మలచబడటానికి, నేను ఏ పరిశుద్ధత అయితే కలిగి ఉన్నానో ఆ పరిశుద్ధతలోనికి పాలిభాగస్తులు అవటానికి దేవుడు ఇటువంటి వ్యవస్థను పెట్టాడు. సంఘం అనే ఒక వ్యవస్థను పెట్టి, ఆ సంఘములో ఒక కాపరి అనే వ్యక్తిని నిలబెట్టి ప్రతి ఆదివారం వాక్యం అనే ఈ జీవపు వెలుగుతో కూడిన సజీవమైన ఆత్మీయమైన సత్యమైన ఈ వాక్యంతో సంఘములోని విశ్వాసాలతో మాట్లాడింప చేస్తూ ఉంటాడు. ఎందుకు? సరి చేసుకోవడానికి, మనల్ని మనం సరిచూసుకొని దేవునికి ఇష్టమైన వారంగా ఉన్నామా లేదో అని సరిచూసుకోవడానికి దేవుడు ఏం చేస్తాడంటే, ప్రతి వారం, కేవలం ఆదివారం కాదు, మధ్యలో కూడా కొన్ని శుక్రవారాలు ఉంటాయి, బుధవారాలు ఉంటాయి. ఇంతగా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని సరిచేస్తున్నప్పటికీ మనం ఇంకను పసిబిడ్డల వలె ఇంకా డైపర్లు వేసుకుంటూ తిరుగుతున్నట్లయితే, దేవుడి వాక్యానికి ఇంకా విరుద్ధంగా మనం జీవిస్తున్నట్లయితే మనం ఇంకను శరీర సంబంధమైన వ్యక్తులుగానే మిగిలిపోతున్నాం అనేది మనము గుర్తెరగవలసిన వారంగా ఉన్నాం పిల్లరా. సో శరీర సంబంధమైన వ్యక్తుల వల్ల జరిగేది ఏంటంటే, నేను నిన్నటి దినాన మా చిన్ను ఏం చెప్పాడంటే, వాళ్ళ సంఘములో వెళ్తున్న ఒక సహోదరి గురించి చెప్పాడు. చాలా పెద్ద చర్చ అది, చాలా పెద్ద చర్చి, చాలా మంచి మంచి పాస్టర్ గారు మంచి వాక్యం చెప్తారు. చిన్ను కూడా చెప్పాడు కదా మొన్న, ఆ దైవజనుడు చెప్తున్న వాక్యాన్ని బట్టి ఎంతగానో మార్పు చెందని చెప్పాడు. కానీ అదే సంఘములో అదే పాస్టర్ గారు చెప్తున్న వాక్యాన్ని వింటున్న ఒక సహోదరి మాత్రం ఆమె జీవితంలో ఈ శరీర సంబంధమైన మనస్తత్వం కలిగిన ప్రవర్తన కలిగిన జీవితాన్ని జీవిస్తున్న ఒక సహోదరి కూడా ఉంది. అంటే వెళ్ళే సంఘాన్ని బట్టి కానీ వాక్యం చెప్తున్న దైవదాసుని బట్టి కానీ ఆ వ్యక్తి ఏం చేయలేకపోయింది, తమ జీవితాన్ని మార్చుకోలేకపోయింది. సో ఈ మన పట్టణంలోనే, మన రాష్ట్రంలోనే, మన దేశంలో ఎన్నో కోకొల్లలో పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, మంచి దైవజనులు ఉన్నారు. ఆ సంఘాలలో కూడా శరీరానుసారమైన ఆ మనసు కలిగి ఆత్మానుసారమైన మనసు లేకుండా జీవించే విశ్వాసులు లేకపోలేదు. సో ఇప్పుడు దేవుడు కనుక పైనుంచి చూశాడు అనుకోండి మనల్ని ఒక స్కానింగ్ ఐతో, వీడు న్యాచురల్ మ్యానా, స్పిరిచువల్ మ్యానా, కార్నల్ మ్యానా అనేది ఈ మూడిట్లో మనం ఏ మ్యాన్ అనేది ఏ కోవలోకి వస్తామనేది ఈ ఉదయకాలం మనం బేరీజ్ వేసుకో. ఏదో ఒక దాంట్లో ఉంటాం, ఏదో దాంట్లో ఉండకుండా ఖచ్చితంగా ఉండకపోము. అయితే న్యాచురల్ మ్యాన్, సో న్యాచురల్ మ్యాన్స్ ఇక్కడ ఎవరు లేరనుకుంటున్నాను. సో స్పిరిచువల్ మ్యానా, కార్నల్ మ్యాన్, లేదంటే శరీర సంబంధమైన వ్యక్తి, ఆత్మ సంబంధమైన వ్యక్తి, శరీర సంబంధమైన వ్యక్తి, ఈ రెండిట్లో ఏదో ఒక కోవలో ఉంటాం. కానీ రెండో కోవలో ఉండకూడదనేదే దేవుని ఉద్దేశం. కాబట్టి ఈ ఉదయకాలం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. సో కొరింథీ సంఘంలో, ఈ సంఘంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే, లోక సంబంధమైన ఆ చెడు నుండి వేరైపోయి ప్రత్యేకింపబడకుండానే దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళ ప్రయత్నం ఏంటంటే, లోక సంబంధమైన చెడులో నుంచి వేరవకుండా, లోకములో ఉన్న పాపములలో నుంచి వేరవకుండా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనే ప్రయత్నంలో ఈ విశ్వాసులు ఉన్నారు. ఇప్పుడు కూడా సంఘాల్లో అదే జరుగుతుంది. ఆశీర్వాదాలు కావాలి, ఓ పక్కన లోకము కూడా కావాలి. లోకములో ఉన్న లోకాశలన్నీ కావాలి, దేవుని ఆశీర్వాదాలు కావాలి. ఇదే శరీర సంబంధమైన వ్యక్తులు చేసే పని. సో ఇది చాలా ప్రమాదకరమైనది. ఇటువంటి ద్వంద్వపూరితో కూడిన భక్తి జీవితం దేవునికి హేయమైనది, అది అయిష్టమైనది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే, మనము అయితే దేవుని వాక్యం చెప్తుందంటే అయితే చల్లగానే ఉండాలి, లేదంటే వెచ్చగానే ఉండాలి. మీరు కనుక అటువంటి ప్రదేశంలో, రెండు కలిసి ఉన్న ప్రదేశంలో మనం జీవించి ఉండలేం. ఒక పక్క నుంచి వేడి గాలి, ఓ పక్క నుంచి చల్లగాలి వస్తుంది అనుకోండి, అక్కడ ఉండగలుగుతాం మనం. అయితే వేడిగాలను భరిస్తాం కానీ, లేదంటే చల్లగాలను భరిస్తాం కానీ, రెండు అలా వస్తున్నప్పుడు మన శరీరానికి అది చాలా ప్రమాదం ఉంటుంది. సో అటువంటి ఆత్మీయ జీవితం కూడా దేవునికి, మనకు కూడా అది చాలా ప్రమాదకరమైనదని మీరు గుర్తెరగాలి పిల్లరా. సో ఇప్పుడు ఈ కార్నల్ మ్యాన్ని ఒకసారి మనము అనలైజ్ చేద్దాం. శరీర సంబంధమైన వ్యక్తి ఏం చేస్తాడంటే, రక్షణ పొందుతాడు కానీ శరీర సంబంధమైన కోరికలు కలిగి ఉంటాడు. రెండోది, ఈయనకి క్రీస్తు మనస్సు బదులు లోకానుసారమైన మనస్సు ఉంటుంది. అక్కడ చెప్పాడు కదా, మనమైతే క్రీస్తు మనసును కలిగి ఉన్న వారం అని చెప్పాడు 2వ అధ్యాయం 16వ వచనంలో. ఈ శరీర సంబంధమైన వ్యక్తి కంట
శరీర సంబంధమైన కోరికలు ఉంటాయి, లోకముతో కూడిన ఆలోచన విధానం ఉంటుంది, అలాగే పరిశుద్ధాత్మను కలిగి ఉండి కూడా ఆయన చెప్పే స్వరానికి, ఆయన చెప్తున్న సరిదిద్దుపాటికి లోబడకుండా తన ఆలోచనలకి ఇష్టానుసారంగా ఏం చేస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు వాక్యం సరిదిద్దుకోమని ఒక వాక్యం మీకు ఎదురుపడింది. నిజంగా ఆత్మానుసారమైన వ్యక్తి ఏం చేస్తాడంటే వెనువెంటనే తన సన్నిధిలో, దేవుని సన్నిధిలో తన మనస్సుని, తన హృదయాన్ని దేవునికి అప్పచెప్పి, తన జీవితానికి అప్పచెప్పి పశ్చాత్తాపడతాడు. కానీ శరీర సంబంధమైన వ్యక్తి ఏం చేస్తాడంటే తన మనస్సును కఠినపరుచుకొని, తన హృదయాన్ని కఠినపరుచుకొని ఏం చేస్తాడంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడకుండా తన ఇష్టం వచ్చినట్టు తను చేసేస్తూ ఉంటాడు. దేవుని ఆత్మచేత నడిపించబడడు. అలాగే ఇంకా చిన్నపిల్లల వల్ల ఏం చేస్తూ ఉంటాడంటే వారికి వాక్యములో ఎదగకుండా ఇంకా పాలు తాగే స్థితిలోనే, ఇందాక మీకు చెప్పాను కదా, వాక్యాన్ని ఏం చేస్తూ ఉంటారు, ఈ దిన వాగ్దానం అని వాట్సాప్ గ్రూపుల్లో పంపించడానికి పరిమితం అవుతారు తప్పితే ఆ వాక్యాన్ని అవలంబించుకొని తమ జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని అనుదినం చదవాలి తప్పితే అనుదిన వాగ్దానాల దగ్గర ఆగిపోకూడదు. ప్లీజ్, మీరు అనుదినం వాక్యం చదువుతూ ఉండగా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటాడంటే, ఇందాక మనం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదివినట్టుగా, మీరు దివారాత్రము దాన్ని ధ్యానిస్తున్న ఎడల, ధ్యానిస్తూ జాగ్రత్త పడుతూ దాని ప్రకారం చేయటానికి చేస్తూ ఉన్నట్లయితే ఏమవుతుందంటే దేవుడే మీ మార్గాల్ని వర్ధిల్ల చేస్తాడు. ఆయన మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ప్లీజ్, నేను రాజీ పడని భక్తి జీవితం కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఈ లోకంతో మమేకమైపోయి వారు అలా భక్తిహీనతో జీవిస్తారు, మనం కూడా ఇలాగే జీవిస్తాం, వారు దేవుడు లేకుండా జీవిస్తారు, మనము ఏదో పేరుకి క్రైస్తవులను చెప్పుకుంటూ సంఘానికి ఆదివారం వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లోకరీతిగా జీవించటే, అటువంటి భక్తి జీవితం కోసం ఈ సంఘం ఏర్పాటు చేయలేదు. ప్లీజ్, అయితే మనం మంట కలిగి తృష్ణ కలిగి దేవుని కొరకు ఒక ప్రత్యేకించబడిన సంఘంగా ఈ లోకంలో వేరై, వారికి ఈ లోకానికి వేరై, మనం ఉంటున్న లొకాలిటీలో, మనం చేస్తున్న పనిపాటల్లో, మన ఉద్యోగ స్థలాల్లో ఒక ప్రత్యేకించబడిన ఆత్మానుసారమైన క్రైస్తవ బిడ్డలుగా మనం దేవుని కొరకు జీవించాలనే ఉద్దేశంతోనే ఈ సంఘం ఏర్పాటు చేయబడింది తప్పితే మీ కానుకలు నేను పొందేసుకొని మిమ్మల్ని పొగడిచి మీకు సోపేసి మీరు బాగున్నారు, మీరు తోపు అని చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మీ డబ్బులు లాక్కొని వెళ్ళిపోయే ఒక తోడేలు వంటి స్వభావం కలిగిన కాపరిగా ఉండడం కోసం నేను ఇక్కడ రాలేదు ప్రియులారా. ప్లీజ్, అయితే మనము దేవుని కొరకు మంట కలిగి జీవించేవారుగా ఉండాలి. అటువంటి వారి కోసమే దేవుడు ఎదురు చూస్తున్నారు ప్రియులారా. ప్లీజ్, మన హృదయ వేదన అర్థం చేసుకోండి. ఇంకా ఎంతకాలం ఈ భక్తిహీనత కూడిన జీవితాన్ని మనం జీవిస్తాం? దేవుడు నిలువెచ్చని వారిని ఉమ్మివేస్తాడంట, ఊసేస్తాడంట వారు. కిందకు వెళ్దాం. 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. ఈ రోజుల్లో జరుగుతున్న చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, చాలామంది మేము పలానా సంఘానికి వెళ్తున్నామండి, పలానా పాస్టర్ గారి సంఘానికి వెళ్తున్నాం, పలానా చర్చికి వెళ్తున్నామని చాలా కాళ్ళు ఎగరేసుకుంటూ చెప్పుకునే సంఘాలు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, ఎవడు అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? వీళ్ళందరూ ఎవరంట? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించారంతే, మేమేం కాదు బాబు అని చెప్తూ 6వ వచనం చెప్తున్నాడు, అర్థం అవడం చెప్తున్నాడు. నేను నాటాను, అపోల్లో ఏం చేశాడంట? నీళ్లు పోశాడు, కానీ వృద్ధి కలగజేసింది దేవుడే. మాలో ఏం లేదు, మమ్మల్ని చూడొద్దు బాబు, మేము ఇక్కడ కేవలం ఒక పోస్ట్ మ్యాన్గా నిలబడ్డాము, మేము ఉత్తి పాత్రలమే, వీఆర్ ఓన్లీ వెజల్స్, మమ్మల్ని చూడొద్దు. వృద్ధి కలగజేసేది, మిమ్మల్ని దీవించేది, మిమ్మల్ని ఆత్మీయంగా పరిపక్వతలోకి తీసుకొచ్చేది మా మాటలు కాదు, కానీ దేవుని వాక్యమే మిమ్మల్ని వృద్ధి చేస్తుంది. ఆ వృద్ధి కలగజేసేది దేవుడే. కాబట్టి మీరందరూ ఎవరు చూడాలి? విశ్వాసమున ఒక కర్తయు దాన్ని నేను కొనసాగించు వాడినైనా యేసు వైపు చూడాలి తప్పితే ఇక్కడ నిలబడుతున్న మమ్మల్ని చూడొద్దు. మేము కూడా మీ వంటి బలహీనతలు కలిగిన మనుషులమే అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. చూడండి, ఎన్ని పత్రికలు రాసిన పౌలు భక్తుడు మమ్మల్ని చూడొద్దు అంటున్నాడు. ఎవడు మేమెవరం మేము అంటున్నాడు. కానీ ఈ దినాల్లో చాలామంది మమ్మల్ని ఫాలో అవ్వండి, మమ్మల్ని వెంటాడండి అని చెప్పి చాలామంది దైవజనులు చాలా బాధాకరం విషయం అటువంటి మాటలను మాట్లాడుతున్నారు. సో ఇది పరిపక్వత లేని వారు ఏం చేస్తారంటే, మన పిల్లలు చూస్తూ ఉంటాం, నేను సూపర్ మ్యాన్ అంటారు, నేను స్పైడర్ మ్యాన్
నాకు ఫుట్బాల్ అయితే మెస్సీ, నీ మెస్సీ తాలూకా అంటూ ఉంటారు. ఇలా పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, నేను వాడిని నేను వీడివాడిని అని చెప్తూ ఉంటారు. సో పరిపక్వత లేని వారు చెప్పే మాటలు ఇవన్నమాట. సో ఇక్కడ పౌలు భక్తుడు మనకి ఏం ట్రై చేస్తున్నాడంటే, మనలో ఉండవలసిన 3 లక్షణాలను ఒక్క విషయం నేను చెప్పాలని ఆశపడతాను. ఒకటేంటంటే 1 నుంచి 4 వరకు ఉన్న వచనాల్లో ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ద చర్చ్ ఈజ్ ఏ ఫ్యామిలీ. సంఘం అనేది ఒక కుటుంబం. సో కుటుంబంలో ఉన్న సంఘ సభ్యులు ఏం చేయాలి, మన పాప ఉంది అనుకుందాం, ఆ పాప ఏం చేయాలి, రోజు ఎదగాలి, పరిపక్వత చెందుతూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి. ఆ డైపర్ స్థితిలోనే ఉండిపోకూడదు, ఆ పాలు తాగుతున్న స్థితిలోనే ఉండిపోకూడదు. అలా ఉండాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. అలా ఉండాలని కోరుకున్నట్లయితే అయితే వారిలోనే ఏదో తేడా ఉండాలి, లేదంటే ఆ పాపలో ఉన్నా బాబులో ఉన్నా ఏదో తేడా ఉండాలి. సో మొట్టమొదటిగా మొదటి 4 వచనాలు ఏం చెప్తున్నాడంటే, ద చర్చ్ ఈజ్ ఏ ఫ్యామిలీ. అంటే ఆ ఫ్యామిలీ యొక్క గోల్ ఏంటి, మనమందరము పరిపక్వతలోనికి రావాలి, ఎదుగుతూ ఉండాలనే ఒక మొట్టమొదటి గోల్ ఉండాలి. రెండోది 5 నుంచి 9 వరకు ఉన్న వచనాల్లో మనం ఏం చూస్తామంటే, ద చర్చ్ ఈజ్ ఏ ఫీల్డ్. సంఘం అనేది ఒక పొలము వంటిది. అందుకనే నేను నాటానంటున్నాడు, వేరొకరు నీళ్లు పోశారు, దేవుడు దానికి ఏం చేశాడు, వృద్ధి కలగజేశాడు. సో రెండోది ఏంటంటే, ద చర్చ్ ఈజ్ ఎ ఫీల్డ్ అండ్ ద గోల్ ఈజ్ క్వాంటిటీ. మనం ఏముండాలంటే, ఇప్పుడు ఒక మొక్కను నాటాం, ఆ మొక్కను నాటినప్పుడు ఫలములు సమృద్ధిగా రావాలని ఖచ్చితంగా మనం కోరుకుంటాం. సో అలాగే పరిపక్వత చెందిన వారంగా మనలో అత్యధిక ఫలభరితముగా ఫలించడి వారిగా మనం ఉండాలి. సో నీళ్లు పోసిన వారు ఒకరైతే, మొక్క నాటింది ఒకరైతే, దేవుడు ఏం చేస్తున్నాడంట, వృద్ధిని కలగ చేస్తున్నాడు. సో మీరు పరిపక్వతలోనికి వస్తున్నప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, మీలో నుంచి ఆత్మ ఫలాలు బయటకు వస్తూ ఉంటాయి. అనేకులకి మీ ఫలములను సేదతీరేవారుగా మీరు ఉంటారని చెప్పి 7వ వచనంలోనికి వెళ్దాం. చూడండి 7వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నాటివాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొనను. ఓకే, మీరు నీళ్లు పోసాం, సరే నాటారు, మాకు కావాల్సిన ఫలం ఏంటో దేవుడి దగ్గర నుంచి మాకు జీతం వచ్చేస్తుంది. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. సో రెండోదంటే, మీరు గాడ్స్ ఫీల్డ్, మీరు దేవుని వ్యవసాయమునై ఉన్నారు. సో మీరేం చేయాలంటే, ఫలించే మంచి క్వాంటిటీ ఫలమునిచ్చేవారుగా మీరు ఉండాలని రెండోది కోరుకున్నట్లయితే, మూడోది 9వ వచనంలోనే 2వ భాగంలో ఏమంటున్నాడంటే, మీరు దేవుని గృహమునై ఉన్నారు అంటున్నాడు. సో దేవుని గృహము ఎలా కట్టాలి, దాన్ని మంచి శ్రేష్టమైన క్వాలిటీ కలిగిన మెటీరియల్తో మనం ఎలాగైతే గృహాన్ని కడతామో, మనం కూడా ఈ ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనం ఎదుగుతున్నప్పుడు, మనం ఈ సంఘంలో ఉన్న వ్యక్తులందరూ మంచి కట్టడముగా, మంచి క్వాలిటీ కలిగిన వాక్యం చేత మీరు కట్టబడుతూ ఉండాలి. బలహీనమైన వాక్యంతో మిమ్మల్ని కట్టుతున్నాను అనుకోండి, గాలి వచ్చాను, తుఫాను వచ్చాను, మీ విశ్వాసం ఏమవుతుంది, కూలిపోతుంది. సో మీరు దేని మీద కట్టబడుతున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇసుక మీద కట్టబడిన ఇల్లు వాన వచ్చి వరద వచ్చినప్పుడు ఏమవుతుంది, కూలిపోద్ది. కానీ బండ మీద, వాక్యమనే క్రీస్తు అనే బండ మీద కట్టబడుతున్న మీరు ఏమవుతారంటే, మంచి పునాది కలిగి శ్రేష్టమైన ఇల్లుగా కట్టబడుతున్న, మంచి కట్టడముగా కట్టబడుతున్నప్పుడు గాలి వచ్చిన, తుఫానులు వచ్చిన, మీ విశ్వాసాన్ని పరీక్షించేటువంటి స్థితులు మీ కుటుంబాలలో, మీ వ్యక్తిగత జీవితాలు వచ్చినా కూడా మీరు ఏం చేస్తారు, వెంటనే నిలబడతారు. ఎందుకు, దేవుని వాక్యం మీలో సమృద్ధిగా నిలిచి ఉంది. వాక్యాన్ని మీరు దినదినము ధ్యానిస్తూ చదువుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీలో విశ్వాస స్థాయి పెరుగుతూ ఉంటుంది. మీకు తెలియకుండానే మీరు తిరిగి జన్మించిన నాటి నుంచి ఒక 5 సంవత్సరాల తర్వాత ఉన్న విశ్వాసము, మీరు తిరిగి జన్మించిన నాడు ఉన్న విశ్వాసానికి చాలా ఉన్నతంగా ఉంటుంది. ఇది మీ చేతుల్లోనే ఉంది. ఈ విశ్వాసాన్ని పెంపొందించుకునే స్థితి మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎంతగా వాక్యాన్ని ధ్యానం చేస్తూ దాని ప్రకారం జీవిస్తున్న వారు ఏమవుతుంటారంటే, పరిపక్వతలోనికి దినదినము పరిపక్వతలోనికి ఎదుగుతూ క్రీస్తు స్వరూపంలోనికి మీరు మలచబడుతూ ఉంటారు. సో ఇక్కడ దేవుడు కోరుతుంది ఏంటంటే, మనకి పసిపిల్లల వలె జన్మించిన నాటి నుంచి ఎలాగైతే ఉండకూడదో, మనము కూడా తిరిగి జన్మించిన నాటి నుంచి, దేవుని తెలుసుకున్న నాటి నుంచి సంవత్సరములు గడిచే కొద్దీ, దినాలు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ క్రీస్తు స్వరూపంలోనికి మనము మలచబడుతూ ఆయన పోలికలోనికి ఎదుగుతూ ఉండాలి. ఇది నా చేతుల్లోనే ఉంది. నేను కేవలం నీళ్లు పోస్తానంతే. వేరొకరు వచ్చి చెట్టును నాటుతారు,
కానీ వృద్ధిని కలగజేసేది దేవుడే. కానీ ఈ వృద్ధి కలగజేయాలంటే ఈ చెట్టు ఎక్కడ నాటబడాలి? సంఘములో నాటబడుతూ ఉండాలి. అది ఆ చెట్టు ఏమవ్వాలంటే తన వేళ్ళని ఆ భూమిలో నాటబడినప్పుడు, ఆ సంఘములో నాటుకుంటున్నప్పుడు, వాక్యపు వేళ్లతో నింపబడుతున్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? వృద్ధిని కలగచేస్తూ ఉంటాడు. మీకు తెలియకుండా పరిపక్వతలోనికి వస్తూ ఉంటారు. ఇప్పుడు పరిపక్వత కలిగిన వారు, ఆత్మచేత నడిపించే వారు ఏం చేస్తారంటే దేవుని కలిగిన మనసును కలిగి ఉంటారు. ఇప్పుడు దేవుని కలిగిన మనసు ఏంటి? ఇందాక చెప్పాను కదా, ఇతరులను క్షమించగలిగిన స్థితి, ఇతరులను ప్రేమించగలిగిన స్థితి. వారు ఎంత ఘోర పాపంలో ఉన్నా సరే వారిని ప్రేమించగలిగిన మనస్సును దేవుడు మనకిస్తూ ఉంటాడు. సో ఇది ఆల్ నైట్, ఓవర్ నైట్ ఇది జరగదు. మనము చేయాల్సినవి కొన్ని చేసినప్పుడు, వాక్యానుసారంగా మన జీవితాలను సరిచేసుకుంటున్నప్పుడు, దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్తూ పలానా పరిస్థితుల గుండా మనం తీసుకెళ్తున్నప్పుడు ఆ స్థితిలో కూడా విశ్వాసాన్ని ఎక్కడ తొలగకుండా మనం దేవుని మీద మన గురిని నిలిపి ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని పరిపక్వతలోనికి దినదినం మనల్ని తీసుకువెళ్తాడనేది మీరు గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాను. ఆమేన్. సో మనము ఏ స్థితిలో ఉన్నాం? ప్రకృతి సంబంధమైన విషయాలను పక్కన పెట్టినట్లయితే ఆత్మ సంబంధమైన మనిషిగా ఉన్నామా, లేదంటే శరీర సంబంధమైన వ్యక్తిగా, స్పిరిచువల్ మ్యాన్ ఆర్ కార్నల్ మ్యాన్? ఇక్కడ ఈ 3 వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఈ సంఘంలో ఉన్న పరిస్థితుల ద్వారా పౌలు భక్తుడు మన జీవితాలతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ 3వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే 9వ వచనం వరకు ఈరోజు చూస్తున్నాం. ఇక్కడ పరిపక్వత లేని శరీరానుసారులైన క్రైస్తవులకు ఉండే 3 రకాలైన హెచ్చరికలను చెప్తున్నాడు. ఏమిటంటే దేవుణ్ణి సంతోషపెట్టలేని వాటి నుండి తమను తాము శుద్ధి చేసుకోవడానికి ఇష్టపడకపోతే విశ్వాసం నుండి పూర్తిగా వైదొలిగిపోయే ప్రమాదం ఉందంట. మళ్ళీ చెప్తున్నాను, దేవుణ్ణి సంతోషపెట్టలేని వాటి నుండి తమ్మును తాము శుద్ధిపరచుకోవడానికి కనుక మీరు ఇష్టపడకపోతే దేవుని సన్నిధి నుండి వైదొలిగిపోయే ప్రమాదం ఉంది. రెండోది, మనం కనుక ఎలాగైతే ఇజ్రాయేలీలు వారు చేసిన పాపాలకి పశ్చాత్తాపడకుండా ఎలాగైతే ఉన్నారో, దేవుని సన్నిధిలోంచి ఉగ్రత ఎలాగైతే వచ్చిందో, ఖచ్చితంగా రక్షణ పొంది ఇంకా శరీరానుసారంగా జీవిస్తున్న వారి మీద కూడా దేవుని ఉగ్రత అనేది వస్తుంది. మీరు అనుకోవచ్చు, ఇక నేను రక్షణ పొందాను, బాప్టిజం తీసుకున్నాను, ఇంకా నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే కుదరదు. మనము ఈ యాత్రలో మీరు ఇజ్రాయేల్ కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఐగుప్తులో నుంచి బయటికి వచ్చి వాగ్దాన దేశంలోనికి ఎంతమంది వెళ్ళారు? ఇద్దరే. ఆ మధ్యలో ఆ ప్రాసెస్లో ఏమైందంటే దేవుణ్ణి మీద గొనిగి దేవుణ్ణి పరీక్షించి దేవుణ్ణి శోధించిన వారందరూ నేల రాలిపోయారు, ఆవిరైపోయారు. ఐగుప్తుల నుంచి బయటికి వచ్చారు, రక్షణ పొందారు, కానీ దేవుని వాగ్దానంలోనికి ప్రవేశించలేకపోయారు. అదే పరిస్థితి మనం కూడా మన జీవితంలో కూడా ఉండబోతుంది ప్రియులారా. మనం రక్షణ పొందాము, ఇంకా నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే అది కుదరని స్థితి ప్రియులారా. సో మూడోది, ఒకవైపు ప్రభు కార్యాలలోనూ మరోవైపు సాతాను కార్యంలో పాలు పొందడం అసాధ్యమని మనం గ్రహించాలి. అయితే మనము చల్లగానే ఉంటాం, లేదంటే వెచ్చగానే ఉంటాం. నులివెచ్చని స్థితి అది ఎన్నటికీ మన జీవితాల్లో ఉండకూడదు. సో ఎవరైనా శరీర సంబంధమైన రీతిగా ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే నా యొక్క మనవి, నా యొక్క ప్రార్థన అంటే సంపూర్ణంగా మన హృదయాన్ని ప్రభువుకు అప్పగిద్దాం. మనము ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా దేవుని మనస్సు కలిగి దేవుని ప్రేమను చూపిస్తూ దేవుని యొక్క క్షమాగుణాన్ని చూపిస్తూ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మన జీవితాన్ని సరిచేసుకుంటూ క్రీస్తు పోలికలోనికి మనం మలచబడిన వారంగా మన తోటి వారికి దేవుని ప్రేమను చూపించేవారిగా ఉండాలి తప్పితే ఇంకనూ డైపర్స్ వేసుకున్న విశ్వాసులుగా ఎవరు ఉండొద్దని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. ప్లీజ్, మనము ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మన వాక్యానుసారంగా జీవించవలసిన స్థితి ఇంకా మన జీవితంలో చాలా కొదువుగా ఉందని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. పిల్లరా, దూషణకు ప్రతి దూషణ వారిలో అంటే కక్షలు ఉన్నాయంటే చూడండి. వీళ్ళు తర్వాత మనం చూడబోతున్నాం, వీరు ఎంతో ఆత్మ వరాలతో నింపబడిన వారు. వీళ్ళు కొరింథీ సంఘస్థులు, మీరు ఇంతకుముందు చదివే ఉంటారు. ఆత్మ వరాలు కలిగి అద్భుతాలు స్వస్థతలు చేస్తున్న వీరిలో కక్షలు, అసూయలు, అలాగే నేను ఒకటి వాడని వేరొకడిని వాడని చెప్పుకుంటున్న స్థితి ఈ అట్లా నాడు 2000 సంవత్సరాల క్రితం ఈ కొరింథీ సంఘంలో ఉందంటే 2000 సంవత్సరాల తర్వాత ఈ మోడర్న్ ఏజ్లో ఇప్పుడు కూడా సంఘాలలో అటువంటి స్థితి, పరిపక్వత లేని, ఆత్మీయ స్థితి లేని విశ్వాసులలో ఇది ఇంకా గూడు కట్టుకొని అనేకుల్ని నిత్య నాశనానికి తీసుకెళ్తుందని మీరు గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాను.
ప్లీజ్, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని సరి చేస్తున్నాడు. మనం ఆయనతో ఉండాలంటున్నాడు కాబట్టి ఈ ఉదయకాలం ముందు ఒకవేళ ఎక్కడైనా మనలో శరీరానుసారమైన మనస్సు, దేవుని వాక్యానికి విరుద్ధమైన ఆలోచన మన జీవితాల్లో ఎక్కడైనా ఉన్నట్లయితే ఒక్కసారి వాక్యపు వెలుగులో మనం సరి చేసుకుందాం. మనము పరిపక్వతలోకి రావాలి, దేవుని కొరకు ఫలించేడు వారుగా ఉండాలి, దేవుని కొరకు ఒక మంచి కట్టడముగా దేవుని కొరకు నిర్మింపబడిన వారిగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాం. అందరం తలలో ఉంచినట్లయితే మనము కళ్ళు మూసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు విన్న వాక్యపు వెలుగులో ఒకసారి మన హృదయాలను ఒకంత మనం పరిశీలన చేసుకుందాం. మరలా చెప్తున్నాను, వీఆర్ స్టిల్ బార్న్ అగైన్ బట్ స్టిల్ వీఆర్ లివింగ్ ఇన్ డైపర్స్. మనము తిరిగి జన్మించాము కానీ ఇంకా ఆ చిన్న పిల్లల వల్ల ఇంకాను డైపర్లు వేసుకున్న అటువంటి పరిపక్వత లేని ఆత్మీయ స్థితిలో మీరు ఉన్నట్లయితే దేవునికి విరుద్ధమైన మనస్సును మనం కలిగి ఉన్నట్లే. మనం ఎంత పెద్ద సంఘానికి వెళ్తున్నామనేది ప్రాముఖ్యం కాదు, ఎంత గొప్ప దైవజనుడు చెప్తున్న వర్తమానం వింటున్నామనేది ప్రాముఖ్యం కాదు. ఎంతగా విన్న దానిని మన వంట పట్టించుకొని ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నామనేది అది అసలు సిసలైన నిర్ణయం. యెహోషువ గ్రంథంలో రాయబడినట్లుగా 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పినట్టుగా దివారాత్రం దాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారం చేయుటకు మనము తీర్మానం చేసుకోవాలి. దాన్ని చేయటానికి తప్పిపోకూడదు. ఒక్క మాట కూడా ఆ గ్రంథంలో రాయబడినది మనం చేయకుండా ఉండకుండా ఉండే స్థితిలో ఉండకూడదు ప్రియులారా. ప్రతి ఒక్కరు అటు సహాయమును పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. సో మరలా దేవుడి పైన